Daily. Taste the Daily. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో సంక్రాంతి సెలవులు లేవు. హాలిడేస్ ప్రకటించకుండా అక్కడి ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. అక్కడ అమ్మాయిల మొబైల్ ఫోన్లు లాక్కొని నిర్బంధించారు. కాగా ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నేతలకు తెలియడంతో డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నర్సింగ్ కళాశాల వసతి భవనానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ చేరుకున్నారు. విద్యార్థులను వారిని ఇంటికి పంపించారు. వేరే రాష్ట్రం వారు ఉండడం వల్ల వారు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారిని పంపించనున్నట్టు తెలిపారు. పై అధికారుల సూచన మేరకు డిప్యూటీ ఎంహెచ్ఓ అలాగే ఆర్ఎంఓఈ విద్యార్థులను ఇంటికి పంపించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అన్ని మాకు తెలిసిందే వచ్చిన మీ ప్రాబ్లం మేము అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు భయపడుతున్నాం. మీరు కూడా మంచిగా రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించినప్పటికీ కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్లో సెలవులు మంజూరు చేయకపోవడంతో ఇటు విద్యార్థులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సంక్రాంతి సెలవుల నిమిత్తము వెళ్లేందుకు సిద్ధం పడ్డ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సంబంధించి ఫోన్లు లాక్కొని విద్యార్థులు అయితే సమస్య నిర్వాహకులు అయితే నిర్బంధించిన ఘటన స్థానికంగా కలకలం అయితే రేపింది. అయితే జిల్లా కేంద్రంలోని కరీంనగర్ లో ఉన్న నర్సింగ్ కళాశాల విద్యార్థులు అయితే ఎప్పటిలాగే సెలవులు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఈ రోజు పండుగ రేపు మకర సంక్రాంతి ఉన్న నేపథ్యంలో ఎవరి ఇళ్లకు వారు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకొని వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా హాస్టల్ నిర్వాహకులు అయితే హాస్టల్ రూమ్లకు సంబంధించి బయటకు తాళాలు వేసి వాళ్ళ ఫోన్లు అయితే లాక్కొని అయితే నిర్బంధించారు. ఈ ఘటనతో ఈ స్థానిక విద్యార్థి సంఘ నేతలతో పాటు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు విద్యార్థులు తమ తల్లిదండ్రులు కూడా కొంతమంది వచ్చి వాళ్ళ విద్యార్థులను తీసుకెళ్లే క్రమంలో విద్యార్థులను నిర్బంధించడం చూసిన క్షణంలో ఆందోళన అయితే వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలతో పాటు ఇన్ఛార్జ్ బోగస్ షావర్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. వెంటనే డిఎంహెచ్ఓ తోటి మాట్లాడైతే విద్యార్థులను పంపించే ప్రయత్నం చేశారు. ఇటు నిర్బంధానికి కారకులైన వారిపై మాత్రం చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని బీజేపీ నేతృత్వపడి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇటు ఉదయం నుంచి ఈ ఆందోళన కూడా జోక్యం చేసుకున్నారు. ఇటు స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ శ్రీనివాస్ తో పాటు ఆర్ఎంఓ కూడా కళాశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడైతే విద్యార్థులు అయితే సెలవులకు అయితే ఇంటికి పంపించారు. అయితే కొంతమంది ఇతర రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులతో వారి తల్లిదండ్రులు వచ్చాకనే వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా డిప్యూటీ డిఎంహెచ్ అయితే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గత నెలలో క్రిస్మస్ పండుగ నేపథ్యంలో 8 రోజులు సెలవు ఇచ్చారని ఈ పండుగకి ఇవ్వడం కుదరదంటూ కూడా హాస్టల్ నిర్వాహకులు అయితే విద్యార్థులకు తెలిపినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు ప్రతి పండుగ హిందువుల పండుగలకు సెలవు మంజూరు చేయకపోవడం పట్ల మాత్రం ఇటు హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వెంటనే విద్యార్థులను ఇటు జైలు లాగా నిర్బంధించి తాళాలు వేసి వారి అసలు విద్యార్థులను నిర్బంధించినటువంటి అధికారి ఎవరు? అధికారి పేరు ఏమైనా విద్యార్థులు ఏమైనా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎందుకు అసలు పండగకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి? అయితే శివ, అయితే ఈ విద్యార్థి హాస్టల్ నిర్వాహకులు ఏదైతే వార్డెన్కి సంబంధించి వాళ్ళు ఉన్నారో ఆ హాస్టల్ చూసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారైతే ఇతర మధ్య దాదాపు క్రిస్మస్ పండుగ
వేడుకలకు 8 రోజులైతే సెలవు మంజూరు చేయడం, అప్పుడు ఇచ్చిన మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పేసి కూడా విద్యార్థులతోటి సంబంధిత నిర్వాహకులు అయితే చెప్పినట్టు కూడా విద్యార్థులు అయితే పేర్కొన్నారు. ఇటు వారు ఇతర మతానికి సంబంధించిన వారు కావడంతో తమ హిందువులపై మాత్రం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమకు ఇష్టమైన పెద్ద పండుగగా నిర్వహించుకున్న పరిస్థితుల్లో మాత్రం తమకు సెలవులు మంజూరు చేయడంపై మాత్రం ఎవరైతే నిర్బంధానికి పాల్పడ్డారో వారిపై మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా ఇటు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు పాటు ఇటు పండుగ నేపథ్యంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవులు ప్రకటించినప్పటికీ కూడా చదువుతున్న తమకు పండుగ చేసుకునే హక్కు లేదా అంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విద్యార్థుల నిర్బంధనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సంబంధిత నిర్వాహకులపై ఏదైతే వార్డెన్ తో పాటు ఇతర నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.